శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 10 ఆగస్టు నుంచి 16 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో మిథున రాశిలో శుక్ర గురువులు ఉన్నారు. కర్కాటక రాశిలో రవి బుధులు, సింహరాశిలో కేతువు, కన్య రాశిలో కుజుడు, కుంభరాశిలో చంద్ర రాహువులు, అలాగే మీన రాశిలో వక్రించినటువంటి శనిగారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనం మాత్రమే కుంభరాశి నుంచి తన ఉచ్చస్థానమైనటువంటి వృషభ రాశికి వచ్చి ఉన్నది. ఇక గ్రహ స్థితుల్లో మార్పు అయితే లేదు, కానీ గ్రహ సమ్మేళనాల గురించి తెలియచెప్పుకుందాం. గురు శుక్రుల కలయిక జరుగుతోంది. అద్భుతమైనటువంటి ధనయోగాలు, అలాగే కీర్తి ప్రతిష్టలు, జ్ఞానము ఇవన్నీ కూడా పెరుగుతాయి. రవి బుధులు బుధాదిత్య యోగం అని చెప్పి మనం తెలియచెప్పుకుంటూ ఉంటాము. ఇది ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. కాబట్టి ఈ బుధాదిత్య యోగం గురించి సంతోషించడమే తప్ప ఇక వ్యతిరేకత అయితే మటుకు ఎక్కడ ఉండదు. ఇక చంద్ర రాహువులు మానసికమైనటువంటి అస్థిమితం ఏర్పడడానికి, ఎదుటివారి మీద అనుమానం కలగడానికి అవకాశం ఉంటుంది ఆ గ్రహస్థితి. అయితే గురువు గారి యొక్క దృష్టి ప్రభావం, నవమ దృష్టి ప్రభావం చేత ఈ ఫలితం కొంచెం తగ్గుతుంది అని చెప్పచ్చు. ఏదైనా ఆలోచనల భారం అయితే మటుకు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇంకా దృష్టుల విషయానికి వస్తే శని కుజుల యొక్క పరస్పర దృష్టి సమసప్తకాలలో ఉన్నాయి. ఇవి ఆరోగ్యం, అలాగే రోడ్డు ప్రమాదాలు, ఇక భార్యాభర్తల మధ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, రక్తానికి సంబంధించి, కీళ్ళకి సంబంధించి, గర్భానికి సంబంధించి, అవయవాలకి సంబంధించి, వినికిడికి సంబంధించి, తలకి సంబంధించి, అలాగే తల లోపల భాగం మెదడుకి సంబంధించి, ఇలా అనేక రకాల భాగాల మీద, ఆరోగ్యం మీద, వ్యాపారం మీద, రాజకీయాల మీద, ఆర్థిక వ్యవస్థ మీద, అలాగే ప్రజలలో ఉండేటటువంటి భయము, యుద్ధ భయము, కరువు కాటకాలు, ఈ రెండిటి గురించే ఎక్కువగా ప్రజలు ఆందోళన పడుతూ ఉంటారు. యుద్ధ భయాలు, కరువు కాటకాలు ఇవి కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగానే ఉండాలి. ఒక్క రోడ్డు ప్రమాదమే కాదు, అది జల మార్గం అవ్వచ్చు, వాయు మార్గం అవ్వచ్చు, రోడ్డు మార్గం అవ్వచ్చు, కాలినడక అవ్వచ్చు, ఏ రూపకంగా అయినా జాగ్రత్తే. మరి ఈ జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలండి అంటే, మీ జన్మజాతకంలో కూడా శని కుజుల యొక్క దృష్టులు ఉన్నాయంటే, అంటే శనిగారి కుజుడి యొక్క పరస్పర వీక్షణము సప్తమ స్థానంలో ఉంటుంది. శనిగారి దృష్టి ఒకవేళ 3వ స్థానం మీద ఉండి అక్కడ కుజుడు ఉన్నా, లేదా శనిగారి దృష్టి 10వ స్థానం మీద ఉండి అక్కడ కుజుడు ఉన్నా, కుజుని యొక్క 4వ దృష్టి ఉండి అక్కడ శనిగారున్నా, 8వ దృష్టి ఉండి అక్కడ శనిగారున్నా, ఇలా ఏ రకంగా అయినా కూడా శని దృష్టి కుజుడి మీద కానీ, కుజుని దృష్టి శని మీద కానీ పడుతూ ఉంటే వాళ్ళందరూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పనిసరిగా పరిహారాలు తీసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పరిహారాల విషయంలో ఈ వీడియో చివర చెప్తాను. పరిహారాలన్నీ ఎన్ని కుదిరితే అన్ని పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. రాసుల్లోకి వెళ్దాం. కన్యరాశి వారికి 10 ఆగస్టు నుంచి 16 ఆగస్టు వరకు గల కాలానికి 5 గ్రహాల యొక్క ఉనికి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను ఇస్తోందని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. షష్ఠ స్థానంలో చంద్ర రాహువులు బాగున్నారు. అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో రవి బుధులు బాగుంటూ బుధాదిత్య యోగం. అద్భుతమైనటువంటి గ్రహస్థితి అండి ఇది. ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకోండి, మిగతా అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆ ఒక్క విషయం ఏంటి అంటే, రాశిలో కుజుడు, సప్తమంలో శనిగారు. కోర్టు కేసులు కానీ, ప్రయాణాలు కానీ, అలాగే ఏదైనా ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తే ఈ సమయంలో వీలైతే వాయిదా వేసుకోండి, లేకపోతే జాగ్రత్తలు తీసుకోవడం కానీ, ఏ ఇద్దరి మధ్య అనుకూలతలు కూడా దెబ్బతినకుండా చూసుకోండి. అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, తల్లి బిడ్డలు కావచ్చు, తండ్రి బిడ్డలు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఇలా ఏ సాన్నిహిత్యాన్నైనా జాగ్రత్తగా కాపాడుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి విషయం. కాపాడుకోండి అంటే ఎలాగా అంటే, మౌనంగా ఉండడం,
అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకపోవడం, అలాగే శని కుజులకి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, ఇవి తప్పనిసరి అని చెప్పి తెలియజెప్తున్నాను. ఇక కుటుంబం బాగుంది, మాట తీరు కూడా చాలా బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఏమాత్రం ఉండబోవడం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. మాతృవర్గ రీత్యా బాగుంది, ధన ఆదాయ రీత్యా బాగుంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా మీకు అనుకూలత ఇచ్చేవారు కొంతమంది ఉన్నారు, కానీ జాగ్రత్తలతో కూడి ఉండాలి మీరు. అలాగే సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. ఇక ఏ పని ప్రారంభించినా మీకు విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆరోగ్యం కూడా అనారోగ్యం తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మిత్రులు బాగా దగ్గర అవుతారు. శత్రువులు కూడా శత్రుత్వాన్ని మరచి స్నేహ స్వభావంతో మీకు దగ్గరవుతారు. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పిత్రార్జితం విషయంలో కూడా మీకు అనుకూలమైన మార్పులు వచ్చేటట్టుగానే ఉన్నాయి, కానీ జాగ్రత్తలు మటుకు ఎప్పటికీ జాగ్రత్తలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం కూడా బాగానే ఉంది, లాభాలు వచ్చే బాటలో ఉన్నారు. అయితే భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగతం వేరు, లాభాపేక్ష వేరు, ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతున్నాయి. ఏ పని చేసినా కూడా మీ వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తోంది. ఇది మీ మానసిక ఉల్లాసానికి చాలా వరకు దోహదపడుతోంది. విద్యార్థులు తాము ఎంత విద్యని అభ్యాసం చేస్తున్నారో అంత మేరకు సత్ఫలితాలు ఉంటాయి. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి కాయ కష్టం ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయదారులకి కూడా అలాగే ఉంది. ఇక స్త్రీల విషయంలో అనుకూలమైనటువంటి పనులు జరుగుతాయి వీరికి. అలాగే ఉద్యోగ జీవితంలో చాలా చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. ధనము పెరిగే అవకాశాలు ఉన్నాయి, ధన ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మానసికమైన సంతృప్తిని ఇస్తున్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. ఇక వారాంతంలో చంద్రుని యొక్క సంచారము నవమ స్థానంలోకి వెళ్ళి అంత పెద్ద గొప్పగా ఏమీ ఫలితాలు ఇవ్వబోవడం లేదు. కాబట్టి ఈ వారం రోజుల ఫలితాలు కూడా మీకు చాలా చక్కటి సంతృప్తిని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి వీటినే మీరు అనుకుంటూ చేసుకోవాల్సిన పరిహారాలు చేసుకుంటూ వీలైతే యోగా చెయ్యండి, అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. 5 గ్రహాల ఉన్నతి అంటే అది మాటలైన విషయం కాదు. చాలా విషయాలలో అనుకూలతలు ఉంటాయి. అయితే ఈ కుజ శనుల పరస్పర దృష్టి రాశి సప్తమాలలోనే ఉండడం చేత కొంతవరకు శారీరకమైన కష్టం ఎక్కువగా ఉంటుంది. వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి. వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పెద్దలకి సేవ చేయడం అనేది మీకు చాలా చాలా మంచిది. ఏ రకమైన సేవ అయినా, అది ఆర్థికంగా వారిని ఆదుకోవడం కానీ, చక్కటి మోరల్ సపోర్ట్ ఇచ్చేటట్టుగా మాటలు చెప్పడం కానీ, ఇలాంటివి ఏమన్నా గనక చేసినట్లయితే మీకు చాలా చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.